హాయ్ ఫ్రెండ్స్, మా విశ్వం తెలుగు ఛానల్ మీ అందరికీ స్వాగతం పలుకుతుంది. ఈ రోజు మహాద్భుతమైన రోజు. ఎందుకంటే కుంభమేళ పవిత్రత గురించి మీరందరూ తెలుసుకుంటున్నారు. చూసి ఆనందించండి. కుంభమేళ కార్యక్రమాలు ఎలా జరుగుతాయో కన్నులారా తిలకించండి. 2025 మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజులో ముందు అలహాబాద్ పేరున పిలిచేవాళ్ళు. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు జరగనుంది. 144 సంవత్సరముల తర్వాత ప్రయాగరాజులో మహాకుంభమేళ జరుగుతుంది. గంగా, యమున మరియు పౌరాణిక సరస్వతి నదుల సంగమమైన త్రివేణి సంగమం వద్ద ఆధ్యాత్మిక శుద్ధి కోరుకునే లక్షలాది మంది యాత్రికులను ఆకర్షిస్తుంది. ముఖ్యమైన స్నాన తేదీలు అనగా షాహీ స్నాన్ అంటారు మరియు ఇతర ముఖ్యమైన స్నాన రోజులు ఈ క్రింది తేదీలలో చేయడం ఉత్తమం. పౌష్ పూర్ణిమ జనవరి 13, 2025. మకర సంక్రాంతి రోజున మొదటి షాహీ స్నాన్ చేయబడును. జనవరి 14, 2025. మౌని అమావాస్య రెండవ షాహీ స్నాన్ జనవరి 29, 2025. బసంత్ పంచమి మూడవ షాహీ స్నాన్ ఫిబ్రవరి 3, 2025. అచల సప్తమి ఫిబ్రవరి 4, 2005. మాఘీ పూర్ణిమ ఫిబ్రవరి 12, 2025. మహాశివరాత్రి చివరి స్నాన్ ఫిబ్రవరి 26, 2025. గంగా, యమున, సరస్వతి నదుల సంగమమై భక్తులు అనేక పూజా పునస్కారాలు నిర్వహించే త్రివేణి సంగమం అంటారు. కుంభమేళ అనగా దేవనాగరి ప్రకారం అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కృతిపరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర. సాధారణ కుంభమేళ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగలలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళ అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ అనగా అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లలో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తరువాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాదులో మహాకుంభమేళ నిర్వహించబడుతుంది. జనవరి 2007లో చివరగా ప్రయాగలో 40 రోజుల పాటు జరిగిన అర్ధ కుంభమేళాలో 17 మిలియన్లకు పైగా హిందువులు హాజరవగా అన్నింటిలోకి పవిత్రంగా భావించే మకర సంక్రాంతి అయిన జనవరి 15 ఒక్క రోజే 5 మిలియన్లకు పైగా హాజరయ్యారని ఒక అంచనా. 2001లో జరిగిన చివరి మహాకుంభమేళాకు దాదాపు 60 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు. ఎటువంటి సందర్భంలోనైనా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. కుంభమేళ ఆవిర్భావము సమయాలు. కుంభ అనేది కుండకు సంస్కృతంలో సమానమైన అర్థం గల పదం మరియు కలశం అనే అర్థం కూడా వస్తుంది. భారత ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది. ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు. మేళ అంటే కూటమి అని అర్థం. అనేక మంది హిందూ యాత్రికులు గంగా నది వద్దకు చేరుకుని చేసే వేడుకయే కుంభమేళ. సూర్యుడు, బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాను నాసిక్ లోని త్రయంబకేశ్వర్లోను, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్ లోను, బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగలోను, బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి స్థలంలోనూ కుంభమేళ నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది. చారిత్రక విశేషాలు. 629 నుండి 640 శతకం మధ్య హర్షవర్ధనుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ యొక్క రచనలలో మొదటగా కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. అయితే నదీ సంబంధిత పండుగలు నిర్వహించడం ప్రారంభమైన ప్రాచీన భారత వేదకాలం నుండే ఈ మేళాను నిర్వహించే ఆచారం ఉన్నట్లు భావిస్తున్నారు. హిందూ పురాణాలను గమనిస్తే పురాణ గాథలలో, హిందూ సిద్ధాంతాలలో క్షీరసాగర మదన సందర్భంలో, భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో, మహాభారతంలో, రామాయణంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. పురాణాలను పరికిస్తే దేవతలు తమ శక్తిని పోగొట్టుకుని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర మదనానికి పూనుకుంటారు. దీనికి గాను వీరు అమృతం లభించాక చెరిసగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన అసురులతో మాట్లాడుకుంటారు. అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభం అనగా కొండ కనబడ
పడగానే పొట్లాట మొదలవుతుంది. 12 రాత్రులు 12 పగళ్ల పాటు అనగా 12 సంవత్సరాలు మనుషులకు ఒక్క రోజైతే దేవతలకు ఒక సంవత్సరం ఉంటుంది అంటారు. ఆ తర్వాత దేవతలు రాక్షసుల మధ్య అమృతపు కొండ కోసం భీకర పోరు జరుగుతుంది. ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు మోహిని రూపవతిగా మారి రాక్షసులను మైమరిపించి ఆ కుంభాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసికలలో కొన్ని అమృతపు బిందువులు చిలకించారని పురాణ కథనాలు విశ్వసిస్తున్నాయి. కుంభమేళ సమయంలో సమస్యలు, ఆ సమస్యలను ఏ విధంగా నివారించారు? ఇంపీరియల్ గెజెట్ ఆఫ్ ఇండియా ప్రకారం హరిద్వార్ లో 1897 సంవత్సరంలో జరిగిన కుంభమేళాలో పాల్గొన్న వారికి పెద్ద ఎత్తున కలరా రావడం, కలరా సోకడం వలన తర్వాతి కాలంలో అక్కడి అధికారులు నిర్వహణ ఏర్పాట్లను మెరుగుపరచడం, హరిద్వార్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ ఏర్పాటు కావడం జరిగింది. 1903 దాదాపు 4 లక్షల మంది కుంభమేళాకు హాజరైనట్లు తెలుస్తుంది. 1954లో అలహాబాద్ లో జరిగిన కుంభమేళాలో తొక్కిసలాట జరిగి దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోవడమే కాక అనేక మంది గాయపడడం కూడా జరిగింది. 1998 ఏప్రిల్ 14లో హరిద్వార్ లో జరిగిన కుంభమేళాకు 10 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు. గంగా నది స్నానం ఆచరించేందుకు 1998లో హరిద్వార్ కుంభమేళాకు 10 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు. 2001లో ప్రయాగ అనగా అలహాబాద్ లో జరిగిన మహాకుంభమేళాకు మొత్తం దాదాపుగా 60 మిలియన్ల మంది హాజరు కాగా దాదాపు 1 మిలియన్ పైగా ప్రజలు ప్రపంచం అంతటా ఉన్న ఇతర దేశాల నుండి హాజరు కావడం జరిగింది. ఆయా గ్రహస్థితుల ఆధారంగా జరిగే ఈ అరుదైన మేళ 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. 2020 కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత మనమందరం చాలా భయపడి ఉన్నాం. అందరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి, తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువ భక్తులు రావడం కారణంగా తొక్కిసలాట ఉండొచ్చు. ప్రయాణం చేసే ముందు న్యూస్ చూడండి. మీకన్నా ముందు వెళ్ళొచ్చిన వారిని అడిగి తెలుసుకుని కుంభమేళాకు వెళ్ళిరండి. లేదు అనుకుంటే ప్రయాణం మానుకోండి. ఇంటి నుండి ఆ త్రివేణి సంగమ అమ్మవార్లకు నమస్కరించండి. ఈ విశ్వం దేవతల శక్తితో నిండి ఉంది. ఆశీర్వాదం తప్పకుండా మనందరికీ లభిస్తుంది. ఆచార వ్యవహారాలు ఎక్కడైతే ఈ మేళ నిర్వహించడం జరుగుతుందో అక్కడ నదీ జలాలతో పవిత్ర స్నానం ఆచరించడం అనేది ఈ మేళా సందర్భంగా పాటించే అతి ముఖ్యమైన ఆచారం. ఇప్పటి వరకు అత్యధికంగా నాసిక్లో నిర్వహించిన కుంభమేళాకు 75 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు. మతపరమైన చర్చలు, ఆధ్యాత్మిక గానాలు, పేదలకు, సన్యాసులకు అన్నదానాలతో పాటు మతం యొక్క ఆచార వ్యవహారాలను గూర్చి మత పెద్దల మధ్య జరిగే చర్చలు ఈ మేళాలో జరిగే కార్యక్రమాలు. అన్ని యాత్రా స్థలంలోకి కుంభమేళాను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వేల సంఖ్యలో సాధువులు, సన్యాసులు హాజరవడం ఈ కుంభమేళాకు ఒక ప్రత్యేకతను సంతరించి పెట్టింది. పురాతన సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ సాధువులు కాషాయ వస్త్రధారులై ఒళ్లంతా విభూది రాసుకుని కనిపిస్తారు. నాగ సన్యాసులని పిలువబడే కొందరు సాధువులు శీతాకాలంతో సహా అన్ని కాలాల్లోనూ దిగంబరులై కనిపిస్తారు. వారిని అఘోర అని పిలుస్తారు. పరమహంస యోగానంద రచించిన ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం ప్రకారం 1894 జనవరిలో ప్రయాగలో జరిగిన కుంభమేళాలోనే ఆయన గురువు శ్రీ యుక్తేశ్వరులు మొదటిసారిగా మహావతార బాబాజీను కలుసుకున్నారు. 2001లో కుంభమేళాను ప్రయాగలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 60 మిలియన్లకు పైగా ప్రజలు పవిత్ర గంగానదిలో స్నానమాచరించారని అంచనా. 2003లో జూలై 27 నుండి సెప్టెంబర్ 7 మధ్య నాసిక్ లో కుంభమేళా నిర్వహించారు. 2007 ప్రయాగలో దీనికే అలహాబాద్ అనేది మరో పేరు జరిగిన అర్ధ కుంభమేళాకు దాదాపు 30 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు. 2010 మకర సంక్రాంతితో అనగా జనవరి 14, 2010 ప్రారంభించి శాఖ పూర్ణిమ స్నానం అనగా ఏప్రిల్ 28, 2010 వరకు జరిగే పూర్ణ కుంభమేళాకు హరిద్వార్ ఆతిథ్యం ఇచ్చింది. మిలియన్ల కొద్ది హిందూ యాత్రికులు ఈ మేళాకు హాజరు కావడం జరిగింది. ఒక్క ఏప్రిల్ 14వ తేదీ నాడే దాదాపు 10 మిలియన్ ప్రజలు గంగా నదిలో స్నానం ఆచరించడం జరిగింది. అధికారిక లెక్కల ప్రకారం 2010 జనవరి 14 నుండి దాదాపు 40 మిలియన్లకు పైగా ప్రజలు గంగలో స్నానమాచరించినట్లు తెలుస్తుంది. ప్రపంచంలోని అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యే మత వేడుకగా పిలిచే కుంభమేళాకు భారతీయులతో పాటు విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఇంత పెద్ద సంఖ్యలో వెళుతున్న భక్తుల సౌకర్యార్థం భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను కూడా నడిపించారు. 2013లో అనగా జనవరి 27 నుండి ఫిబ్రవరి 25, 2013 వరకు ప్రయాగలో తిరిగి పూర్ణ కుంభమేళా వేడుకలు ఘనంగా జరిగింది. 2015 సెప్టెంబర్ 15 నుండి సెప్టెంబర్ 13 వరకు జరగనున్న అర్ధ కుంభమేళాకు నాసిక్ ఆతిథ్యం ఇచ్చింది. 2016 ఏప్రిల్ 22 నుండి మే 21 వరకు దీని
దీనినే ఉజ్జయినిలో సింహస్థ అంటారు. పూర్ణ కుంభమేళా ఉజ్జయినిలో జరిగింది. హరిద్వార్లో కుంభమేళా 2021లో జరిగింది. హరిద్వార్ కుంభమేళా కుంభరాశిలో బృహస్పతి అనగా కుంభరాశి మరియు మేషరాశిలో సూర్యుడు అనగా మేషరాశి శుభగ్రహాల అమరికతో సమానంగా జరిగింది. కుంభమేళా సినిమాలు పాపులారిటీ 1982 దిలీప్ రాయ్ తీసిన బెంగాలీ సినిమా అమృత కుంభే సంధానేలో కుంభమేళాను చూపించడం జరిగింది. 70 మిలియన్లకు పైగా ప్రజలు హాజరై కుంభమేళా భగవంతునిపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి ప్రతీక అంటూ హిందూ పత్రిక సెప్టెంబర్ 24న ప్రచురించింది. 2001లో మ్యారిజియో బెనజో మరియు నిగ్డేలు తీసిన కుంభమేళా ది గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్ అనే డాక్యుమెంటరీతో పాటు నదీముద్దీన్ యొక్క కుంభమేళా సాంగ్స్ ఆఫ్ ది రివర్ 2004లో ఇన్వొకేషన్, కుంభమేళా 2008 వంటి అనేక డాక్యుమెంటరీలకు కుంభమేళా అనే కథ అంశంగా ఉంది. అనేక బాలీవుడ్ సినిమాలలో ఆయా పాత్రలు తమ కవల సోదరి లేక సోదరుణ్ణి కుంభమేళాలోనే పోగొట్టుకున్నట్లు సరదాగా చూపించడం జరిగింది. హమ్ బచ్పన్ మే కుంభ కే మేళా మే ఖో గయాతే అనేది హిందీ భాషలో సాధారణంగా వాడే వాక్యం. గతంలో లాగే ఇటీవల సినిమాలలో కూడా ఈ తప్పిపోవడం, తిరిగి కలుసుకోవడం వంటి కథలనే ప్యారడీగా తీయడం జరుగుతుంది. ది CBS సండే మార్నింగ్ అనే ఒక ప్రముఖ అమెరికన్ మార్నింగ్ షో 2010 ఏప్రిల్ 18న హరిద్వార్ కుంభమేళాను ప్రపంచంలోని అత్యధిక సంఖ్యలో యాత్రికులు హాజరయ్యే మత కార్యక్రమంగా అభివర్ణించింది. భూమిపై అత్యద్భుతంగా నమ్మకాన్ని వ్యక్తీకరించే ఒక కార్యక్రమం గాను, పదుల మిలియన్ల సంఖ్యలో యాత్రికులను ఆకర్షించే అద్భుత ప్రయాణం గాను కుంభమేళాను ఈ షో అభివర్ణించింది. ఏప్రిల్ 28, 2010న కుంభమేళా గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్ పేరుతో కుంభమేళాపై ఒక ఆడియో వీడియో రిపోర్ట్ ను వెలువరించింది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా ఛానల్స్ వీడియోని చూస్తూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.